బడ్జెట్లో ఈసారి రూపీని బలపరిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఒకసారి మహిళలకు సంబంధించి అంటే నిన్న ప్రెసిడెంట్ స్పీచ్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. 3 కోట్ల మందిని లఖ్పతి దీదీల కింద మార్చింది మా ప్రభుత్వం అని చెప్పారు. కానీ రాబోయే రోజుల్లో ఒకవైపు మహిళలు స్ట్రాంగ్ అయితేనే ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అనేది చెప్పకనే చాలా క్లియర్గా నిన్న ప్రెసిడెంట్ స్పీచ్లో చెప్పారు. ఒకసారి మనకి మహిళలకు సంబంధించి ఏం జరుగుతున్నాయి, ఎలాంటి కేటాయింపులు అవసరం ఉన్నాయనేది చూద్దాం. జన్ధన్ యోజన కింద దాదాపు 30 కోట్లకు పైగా మహిళలకి అకౌంట్స్ ఓపెన్ చేశారు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసిన పరిస్థితి గత 2 టర్మ్స్లో బీజేపీ అండ్ అలయన్స్ ప్రభుత్వాలతో కలిపి మనం కనుక చూస్తే దాదాపు 30 కోట్ల మందికి అకౌంట్స్ ఓపెన్ అయినాయి. అదేవిధంగా బీమా సఖీ అనే ఒక స్కీమ్ కింద 2 లక్షల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లక్ష్యం కింద ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి గతంలో చెప్పారు. కానీ సంబంధించి ఎస్పెషలీ లేడీస్కి సంబంధించి ఫీమేల్స్కి సంబంధించి ఎలాంటి షాప్స్ ఈ బడ్జెట్లో ఉండబోతున్నాయి అనేది కూడా మనం చూడాలి. నేషనల్ అండ్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకి వాళ్ళకి అవకాశాలు, వాళ్ళకి ఫండింగ్ కావచ్చు, ఇలాంటి వాటినన్నింటినీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కల్పించడం జరిగింది. అదే కాకుండా ఎస్పెషలీ 3 crore మెంబర్స్ ఏదైతే లఖ్పతి దీదీ అని చెప్పి ఇందాక మనం అనుకున్నామో దానికి సంబంధించి ఆ టార్గెట్ని నెక్స్ట్ 5 yearsలో కనీసం 2 పెంచుకుంటూ వెళ్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేస్తున్నారో చూడాలి. ఇక ఎల్ఐసి విషయానికి వస్తే 2023 నాటికి 7,45,000 మంది 7.45 లక్షల మంది మహిళా ఏజెంట్లు పెరిగారు. అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ కింద వాళ్ళే ఆదాయం సంపాదించుకునే విధంగా కూడా ఎల్ఐసి సపోర్ట్ చేస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఉజ్వల్ యోజనలో భాగంగా దాదాపు 10.30 crores ఆల్మోస్ట్ 10.30 కోట్ల మందికి మహిళలకి ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే గతంలో ఆల్మోస్ట్ ఒక 20 years నుండి కంటిన్యూస్ ప్రాసెస్ కింద జరుగుతుందో ఎల్పిజి సిలిండర్ సప్లై, అది కూడా కంటిన్యూ చేస్తూ స్కీమ్ని కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మహిళల ఆర్థిక సాధారికత కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ని కూడా ప్రధానమంత్రి స్టార్ట్ చేశారు. అది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి ఈ బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు ఉంటాయనేది మనం చూడాలి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద తెలంగాణలో దాదాపు 10,75,202 మందికి లబ్ధి చేకూరింది అని కూడా ప్రభుత్వ నివేదికలు మనకు చెప్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 3,90,998 మందికి లబ్ధి చేకూరినట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని చూడాలి. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 2023-24లో దాదాపు 2,29,41,987 మంది మహిళలు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. అంటే కొత్తగా మహిళలకు సంబంధించి వాళ్ళకు వస్తున్న ఆదాయాలు అంటే అటు ట్యాక్స్ పే చేసినా చేయకపోయినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ వైపు వస్తుండడం అనేది కూడా ఒక విధంగా మనకి పాజిటివ్ ట్రెండ్ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎస్పెషలీ ఐటీ రిటర్న్స్ బ్రాకెట్లోకి వచ్చారో అంటేనే వాళ్ళకి ఒకవైపు ఆదాయం కూడా పెరిగింది అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి అంటే ఎస్పెషలీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి సంబంధించి నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియా కూడా చాలా వరకు పోటీ పడుతున్న పరిస్థితి మహిళల విషయంలో. ఎస్పెషలీ ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, సెకండ్ ప్లేస్లో ఢిల్లీ ఉంది, థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మహిళలు ఎస్పెషలీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు ఈ 3 రాష్ట్రాల్లో టాప్ 3 ప్లేస్లో ఉన్నట్టుగా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మనం ఎగుమతులు దిగుమతుల గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే ఎగుమతులు దిగుమతుల మీదనే మన డాలర్ రూపీ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే మనం వాడే సెల్ ఫోన్లన్నీ ఫారిన్ బ్రాండ్స్ అయినప్పటికీ కూడా దాదాపు 91% గత 6 ఏళ్ల ముందు మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటే ప్రస్తుతం కేవలం 10% మాత్రం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానికి అగైనెస్ట్గా ఇక్కడ నుంచి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ పాలసీ లింక్డ్ స్కీమ్స్ తీసుకురావడం వల్ల భారతదేశంలో తయారవుతున్న పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే అన్ఫార్చునేట్గా మన దగ్గర నుంచి అవ్వాల్సిన ఎగుమతులు పైకి వెళ్ళకపోవడం వల్ల చాలా వరకు మనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దిగుమతులు ఎగుమతుల మధ్య తేడా దాదాపు 21.94 బిలియన్ డాలర్ల గ్యాప్ ఉంది. అంటే మనం ఇక్కడ నుంచి ఏం ఎక్స్పోర్ట్ చేయట్లేదు, ఇంపోర్ట్ మాత్రం చేసుకుంటున్నాం. ఈ ఇంపోర్ట్ చేసుకునే వాటి విషయంలో కనుక మనం చూస్తే ఇక్కడ నుండి ఫస్ట్ అంటే మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నది కనుక చూస్తే దాదాపు $321.71 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఇంకా వెనకలు పడున్నాం. ఆల్మోస్ట్ మనకి
ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించుకుంటే తప్ప మన ఫిజికల్ డెఫిసిట్ కావచ్చు ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉండవు. మరోవైపు ముఖ్యంగా మనం దిగుమతి చేసుకుంటున్న వాటిల్లో ఫస్ట్ క్రూడ్ ఉంటే సెకండ్ బంగారం ఉంటుంది. బంగారం నిత్యావసరం కాదు కాబట్టి దీన్ని విరివిగా మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కూడా మన రూపీ రోజు రోజుకి కిందికి పడిపోతుంది అనేది చాలా క్లియర్గా గణాంకాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ద్రవ్యలోటు కరెన్సీ పతనానికి మెయిన్ కారణం కింద బంగారం అనేది మనకు చాలా క్లియర్గా గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే విదేశీ దిగుమతుల్లో అత్యధికంగా మనం బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడ లోకల్గా తయారు చేసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. బంగారం గనులు మన దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మనం బయట విదేశాల మీద మనం డిపెండ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మనం గమనించాలి. మరోవైపు మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు కనుక చూస్తే ఎక్కువగా అర్బనైజేషన్ అవుతూ ఉండడం. నిన్న ఎస్పెషలీ మనకి ఎప్పుడైతే ఎకనమిక్ సర్వేలో కూడా చాలా క్లియర్గా చెప్పారు రూరల్ నుండి అర్బన్ మైగ్రేషన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇక్కడ శానిటేషన్ విషయం, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పోర్ట్ విషయం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఎక్కువగా కేటాయింపులు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి జరగాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా దిగుమతి సుంకం వీటికి సంబంధించి అంటే ఇంపోర్ట్ ఏదైతే మనం చేసుకుంటున్నామో దీన్ని కనుక తగ్గించుకుంటే విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రభావం కాస్త తక్కువ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాకపోతే ఈ బడ్జెట్లో అందరూ అనుకుంటున్నట్టు ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ అయినప్పటికీ కూడా ఛాలెంజెస్ మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇటు వెల్ఫేర్ స్కీమ్స్ టేక్ కేర్ చేయాలి, మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేక్ కేర్ చేయాలి. ఇట్లా ఓవరాల్గా ప్రతిదీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.